సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాకి సంబంధించి ఓ టీవీ ఛానల్ ఇచ్చిన రివ్యూ వ్యవహారం ముదిరి ఓ చిన్నపాటి వివాదంగా మారిపోయింది. జనవరి 1న నేను శైలజ విడుదలైంది. దాదాపు ఎక్కువగా సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. బీభత్సమైన బ్యాడ్ అయితే కాదు ఆ సినిమా, కానీ ఓ ఛానల్ మాత్రం ఆ సినిమా గురించి ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా మాట్లాడకుండా భీకరమైన నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. ఆ వ్యవహారాన్ని చూస్తుంటేనే అర్థమైపోయింది ఏదో మనసులో పెట్టుకునే కావాలనే సినిమాని డిఫేమ్ చేస్తున్నారు అని. ఆ పైన తేలింది ఏమిటి అంటే నేను శైలజ నిర్మాతకి ఆ టీవీ ఛానల్ కి మధ్య ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దాని ఫలితమే ఈ నెగిటివ్ రివ్యూ అని. పోతే ఆ రివ్యూ ఎఫెక్ట్ అయితే సినిమా రిజల్ట్ మీద పడలేదు. సినిమా బానే ఆడుతా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ రిజల్ట్ సంతోషాన్ని తీసుకుని రామ్ ఆ నెగిటివ్ రివ్యూని లైట్ తీసుకున్నట్టయితే పెద్ద గోల్ ఉండేది కాదు, కానీ రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ లో డీసెన్సీ ఉంది. దాని మూలంగా టీవీ ఛానల్ కూడా అతని మీద నెగిటివ్ గా బురద చల్లడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే రామ్ అభిమానైన ఆ టీవీ ఛానల్ ఎంప్లాయ్ సీన్ లోకి వచ్చాడో అక్కడి నుంచి ఈగో క్లాష్ మొదలైంది. ఆ టీవీ ఛానల్లో రామ్ అభిమాని కంటెంట్ అప్లోడర్ గా పనిచేస్తున్నాడు. నేను శైలజ నెగిటివ్ రివ్యూ వీడియోని యూట్యూబ్ లో పెట్టింది అతనే. స్వతహాగా రామ్ అభిమాని ఆ పైన ఆ రివ్యూ చెప్పిన విధానం నచ్చక అతను ఆర్గనైజేషన్ అనుమతి లేకుండానే యూట్యూబ్ నుంచి ఆ వీడియోని తీసేశాడంట. ఆ ఛానల్ వాళ్ళు అతను డిలీట్ చేశాడు అంటున్నారు, అతనేమో ప్రైవేట్ లో పెట్టాను అంటున్నాడు. ఏదేమైనా సరే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ నిబంధనల ప్రకారం పనిచేయాలి, ఇష్టానికి పనిచేస్తే కుదరదు, అది తప్పే. ఆ తప్పుకు సంబంధించి టీవీ ఛానల్ అథారిటీస్ ఎక్స్ప్లెనేషన్ అడిగితే అతను రాజీనామా చేసి బయటకు వచ్చాడని తెలుస్తా ఉంది. అలా బయటకు వచ్చేసిన అతనికి రామ్ సపోర్ట్ అందించాడు. అతనికి మరో ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల నేనే శాలరీ పే చేస్తానని కూడా ప్రకటించేశాడు. దాంతో ఈ వ్యవహారానికి సంబంధించి రాము అతని ఫ్యాను హీరోలు అయిపోయారు. ఆ టీవీ ఛానల్ విలన్ అయిపోయింది. ఆ టీవీ ఛానల్ కి సంబంధించి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. సామరస్యంగా వెళ్ళినట్టయితే కొంత బాగుండేది, కానీ ఆ ఛానల్ ఊహించని విధంగా రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ లో అక్కసు అసూయ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మాకే ఎదురు చెప్తారా, మమ్మల్ని ఎదురించి నిలవగలుగుతారా అన్న అహంకారం కనిపిస్తా ఉంది. రామ్ అభిమాని ఆ టీవీ ఛానల్లో చేసింది చాలా చిన్న తప్పు, కానీ ఆ సంగతి బయటకు వచ్చి దానికి రామ్ సపోర్ట్ దొరకటం మాత్రం ఆ టీవీ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం స్మార్ట్ గా రియాక్ట్ అవ్వాల్సిన ఆ ఛానల్ తన స్థాయికి చాలా తగ్గి రియాక్ట్ అయ్యి అందరితోనూ వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకుందని చెప్పుకోవాలి. పెద్ద టీవీ ఛానల్ కదా, అదేం చెప్తే దానిని జనాలందరూ నమ్మేస్తారు అనే ఆలోచనలో ఉంటే మాత్రం అంతకు మించిన ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఏదైనా ఒక విషయం వెలుగులోకి వచ్చినప్పుడు దాని ముందలేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తారు. అప్పుడు అర్థమైపోద్ది ఎవరిది పొరపాటు. ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఆ టీవీ ఛానల్ పొరపాటు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను శైలజ రివ్యూని తయారు చేసిన విధానం కానివ్వండి, తన ఛానల్లో పనిచేసిన రామ్ అభిమానిని శంకిస్తూ రామ్ మీద విమర్శలు గుప్పిస్తాం అహంకార ధోరణికి నిదర్శనంగానే చెప్పుకోవాలి. ఇప్పటికైతే ఈ విషయాన్ని ఇంకా లాగడం కరెక్ట్ కాదని రామ్ వదిలేసినట్టు కనిపిస్తా ఉంది. అతను అలా చేయటమే మంచిది. ఆ పైన నైతికత నిజాయితీ ఎవరో వైపు ఉంటాయో వారికే వాల్యూ దక్కుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదే బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.